ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది అని వింటాం. సో అలాగా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువ ఉండాలి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ. దట్స్ వాట్ ఐ సెడ్. ఆస్పిరెంట్స్ 16 to 18 months కదా, ఒక 2 years అయిన వాళ్ళు ఒక తపస్సులాగా చేసి మళ్ళీ చదువుతుంటారు. బట్ ఎక్కడో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, ఒక 2-3 attempts ఇస్తూ ఉంటారు. గైడెన్స్ తప్పుతుంది, మెంటర్షిప్ కరెక్ట్గా లేదు. మ్యామ్ ఎలా ఉంటుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ స్టూడెంట్. ఒక యూపీఎస్సీ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్ డైలీ రొటీన్ ఎలా ఉండాలి? సే ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ టు బెడ్. మ్యామ్ నేను నా ఇన్స్టిట్యూట్దే చెప్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు యూపీఎస్సీ గురు అండ్ మెంటర్ మేజర్ ఒబ్రాయ్ సార్ గారు ఫ్రమ్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో యూజువల్గా ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది అని వింటాము. ఇట్స్ లైక్ యావరేజ్ స్టూడెంట్కి ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పను, కానీ హార్డ్ వర్క్తో ఆల్సో ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఐక్యూ లెవెల్ అనేది ఎక్కువ ఉండాలి. సో అలాగా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువ ఉండాలా? లేదు మేడం, దట్స్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ. దట్స్ వాట్ ఐ సెడ్. ఇంటెలిజెన్స్కి యూపీఎస్సీకి ఏ రోల్ లేదు మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ the students who are with high IQ, it is difficult to train them for UPSC. అవునా? అవును మ్యామ్. జనరలీ మనం ఏమనుకుంటామంటే, ఒక స్టూడెంట్ ఐఐటి ఐఎం అయితే వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు అన్నట్టుగా ఒక అపోహ ఉంటుంది. బట్ దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. యావరేజ్ స్టూడెంట్ ఇఫ్ ఈస్ గైడెడ్ వెల్, తను మంచిగా కూర్చొని ఒక 16 to 18 months చదివితే ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వచ్చు. బట్ 16 to 18 months ఇంకా అన్నీ మర్చిపోవాలి మ్యామ్. పండగలు మర్చిపోవాలి, ఇంటికి వెళ్ళడం మర్చిపోవాలి, అన్నీ సరదాగా తిరుగుతారు కదా పిల్లలు, అవన్నీ మర్చిపోయి ఒక 18 months ఒక దీక్షలా తీసుకొని చదువుకుంటే మాత్రం పక్కాగా ఫస్ట్ అటెంప్ట్లో రిజల్ట్. బట్ నేను అంటే చాలా వరకు అలా చదువుకున్న వాళ్ళని నేను చూశాను. ఆస్పిరెంట్స్ 16 to 18 months కదా, ఒక 2 years అయిన వాళ్ళు ఒక తపస్సులాగా చేసి మళ్ళీ చదువుతుంటారు. బట్ ఎక్కడో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, ఒక 2-3 attempts ఇస్తూ ఉంటారు. అడుగుతాను అసలు ఏంటి మూవీలు చూడరు, ఏం చూడరు, బట్ ఎక్కడ జరుగుతుంది అంటే వాళ్ళు ఇచ్చే ఆన్సరు మాకే తెలియట్లేదు అన్నప్పుడు నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది. అసలు లోపం ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు, మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి ప్రతిసారి చూస్తున్నాము, చాలా ప్రిపేర్ అవుతున్నాము, చాలా డెడికేటెడ్గా ఉంటున్నాము, బట్ స్టిల్ ఎక్కడ జరుగుతుంది ఆ లోపం? గైడెన్స్ తప్పుతుంది మ్యామ్, మెంటర్షిప్ కరెక్ట్గా లేదు. మ్యామ్ ఎలా ఉంటుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ స్టూడెంట్, you are doing well in economics, you are doing well in geography, you are weak in history. అది మీరు ఐడెంటిఫై చేయాలి. నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను? 100 questions వచ్చాయి ప్రిలిమ్స్లో, నేను 50కి పెట్టాను, 50లో 30 కరెక్ట్ వచ్చాయి, 20 తప్పయ్యాయి. ఆ 50 నేను ఎందుకు పెట్టలేకపోయాను, ఈ 20 నాతో ఎందుకు తప్పయింది, కూర్చొని అనలైజ్ చేయాలి. ఆ అనాలిసిస్ ఒక మెంటర్ గైడెన్స్లో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ అటెంప్ట్కి మీ వీక్ ఏరియాస్ని టార్గెట్ చేయాలి. జనరలీ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మ్యామ్ నాకు పాలిటీ ఇష్టం అనుకోండి, నేను రిపీటెడ్గా ఆ బుక్కే చదువుతాను. సో ఏమవుతుందంటే పర్ఫెక్షనిజం వైపు వెళ్ళిపోతాం ఒక సబ్జెక్ట్లో. ఆ వీక్ సబ్జెక్ట్ హిస్టరీ అలా పక్క ఉండిపోయింది. సో ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వీక్ ఏరియా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీలో వీక్నెస్ ఎక్కడుంది, దిస్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ మెంటర్. హియర్ యాజ్ ఎ మెంటర్ మీ అండ్ మై టీమ్ కమ్ ఇన్ టు ప్లే టు ఐడెంటిఫై యువర్ వీక్నెస్. సో మీ సక్సెస్ ఏదైతే జర్నీ ఉందో, ఇంకొక స్టూడెంట్ సక్సెస్ జర్నీ ఏదైతే ఉందో, అవి రెండు డిఫరెంట్ అవి ఉండొచ్చు. సో మీ స్ట్రాటజీ పక్కవాడికి పనికి రాకపోవచ్చు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ఐడెంటిఫై హిస్ స్ట్రెంగ్త్, హిస్ వీక్నెస్, convert his weakness to strength and further strengthen his strength. So this has to be the strategy. Okay. So marks scoring subjects ఏవి ఎక్కువగా, so that ఈజీగా మనం స్కోర్ చేసేయచ్చు అన్న సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? ఈజీ అనే పదం యూపీఎస్సీలో లేదు మేడం. డెఫినెట్లీ లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిఫికల్టీ. యూ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ నంబర్ ఆఫ్ అవర్స్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఉంది మ్యామ్. పాలిటీ యొక్క సబ్జెక్ట్ చెప్పడానికి 100 to 130 hours టైం పడుతుంది ఒక టీచర్కి ఒక సబ్జెక్ట్ చెప్పడానికి. ఆ సబ్జెక్ట్ని మాస్టర్ చేయడానికి ఒక స్టూడెంట్కి 200 to 220 hours పడుతుంది.
సో పిల్లలు యాక్చువల్లీ చేసే తప్పు ఏంటంటే మ్యామ్, దెర్ ఈజ్ నో స్ట్రాటజీ. నేను ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఐ మేడ్ ఎ స్టేట్మెంట్ స్టార్టింగ్లో, ఫాల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పాను. యూపీఎస్సీలో ఎలా అంటే మ్యామ్, ప్రతిదీ రాసుకోవాలి. ఈరోజు నేను 2 hours ఇండియన్ పాలిటీ ఈ చాప్టర్ చదివాను. యూ హ్యావ్ టు మేక్ ఏ లాగ్ ఆఫ్ వాట్ యూఆర్ స్టడీయింగ్. ఆ లాగ్ నుంచే నేను ఏది ఎక్కువ చదువుతున్నాను, ఏది అసలు చదవట్లేదు, మీకు చాలా క్లియర్గా పిక్చర్ ఎదురుగా వచ్చేస్తుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఓన్ అవుట్పుట్ యూ విల్ డివైజ్ యువర్ స్ట్రాటజీ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఈ నెలలో నేను 20 hours పాలిటీ చదివాను, 15 hours ఎకానమీ చదివాను, 20 hours హిస్టరీ చదివాను, అయ్యో జాగ్రఫీ ఏం చేయలేదు. సో యూ విల్ కమ్ టు నో, ఓకే నెక్స్ట్ మంత్ ఐ హ్యావ్ టు ప్రయారిటైజ్ జాగ్రఫీ. సో ఇలా ప్రతి ఒక్కటి లాక్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో డే 1లో చాలా ఇంటెన్స్గా ఉంటారు, ప్రతి ఒక్కరు సాధించేసేయాలనే కసితో ఉంటారు. రాను రాను కొంచెం అది పలచబడుతూ వస్తుంటుందా? చూసారా మీరు అటువంటి? 100% యువర్ రైట్. నేను అడ్మిషన్ ముందు స్టూడెంట్ కౌన్సిలింగ్ తీసుకుంటాను. నేను కౌన్సిలింగ్ తీసుకున్నాకే జనరల్గా అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తారు. బికాజ్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది చైల్డ్. 90% స్టూడెంట్స్ మ్యామ్, యాక్చువల్లీ నేను బిగినింగ్లోనే చెప్పాల్సింది, యూపీఎస్సీ ఈజ్ ఎ డ్రీమ్ ఆఫ్ 70% ఆఫ్ ది యూత్. బట్ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఓన్లీ 3 to 4% స్టూడెంట్స్ మేక్ అన్ ఎఫర్ట్. జస్ట్ 3 to 4%. ఓన్లీ 3 to 4%. 70% యూత్ డ్రీమ్ ఆఫ్ యూపీఎస్సీ, ఇట్ కమ్స్ టు దేర్ మైండ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. అందులోంచి ఒక 3 to 4% మాత్రమే ఒక ప్రయత్నం చేస్తారు. ఆ 3 to 4% స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ వెన్ దే లీవ్ దేర్ హౌస్, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కలతోనే బయలుదేరుతారు. Always, every student, because nobody wants to come second. Everybody wants to win the race, right? It is a natural phenomenon. Correct. బట్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు 20 రోజులు అయిన తర్వాత సమ్వేర్ దేర్ మోటివేషన్ లెవెల్ ఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్ స్టార్ట్స్ గోయింగ్ డౌన్. దేనికి అంటే ఎందుకు అంటే మ్యామ్, యూపీఎస్సి ఒక రంగం ఎలాంటిదంటే చాలామంది ముందే ప్రిపేర్ అయ్యి కూడా వస్తారు. సెల్ఫ్ ప్రిపరేషన్ ఒక 1 year నుంచి 1.5 years నుంచి చేస్తూ వస్తారు. సో ఏమవుతుందంటే క్లాస్ రూమ్ డిస్కషన్లో ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు టీచర్ క్వశ్చన్స్కి రెస్పాండ్ అవుతారు. సో ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేయలేదో వాళ్ళు వీళ్ళని చూసి భయపడడం స్టార్ట్ చేస్తారు. ఆ భయం వల్ల వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలా కిందికి వెళ్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్తాను నా స్టూడెంట్స్కి, ఎవరైతే వితౌట్ ప్రిపరేషన్ వచ్చారో భయపడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 4 months ఎవ్రీబడి విల్ ఆన్ ది సేమ్. కాకపోతే ఒక్క మాట మ్యామ్, భయం ఎందుకు వేస్తుందంటే మనకి మన మీద నమ్మకం లేనప్పుడే భయం వేస్తుంది. మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్లోనైనా భయం వేయదు. ఎందుకంటే యూ నో దట్ ఐ విల్ మేక్ ఇట్, ఇఫ్ నాట్ టుడే టుమారో, ఇఫ్ నాట్ టుమారో డే ఆఫ్టర్, బట్ ఐఎమ్ షూర్లీ గోయింగ్ టు మేక్ ఇట్. నేను ఒకటే చెప్తాను మ్యామ్ నా స్టూడెంట్స్కి, మోటివేషన్తో యూపీఎస్సీ సాధించలేము మ్యామ్, డిసిప్లిన్తోనే యూపీఎస్సీ సాధించగలం. వెరీ ట్రూ, రైట్? ఎందుకంటే మోటివేషన్ ఈజ్ లైక్ ఏ గ్రాఫ్, పైకి కిందికి వెళ్తుంటుంది. డిసిప్లిన్కి మూడ్కి సంబంధం లేదు మ్యామ్. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock వీఆర్ రికార్డింగ్ దిస్ షూట్. ఐ ఆల్రెడీ స్టడీడ్ ద న్యూస్ పేపర్ ఆఫ్ టుడే. It is my discipline that I will not leave my house without reading the newspaper. I should know what's happening in the world. So ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక స్టూడెంట్కి. పడుకునే టైం ఉండాలి, తినే టైం ఉండాలి, సరదా టైం కూడా ఉండాలి. అది కూడా ఉండాలి. ఎందుకంటే దట్ విల్ కీప్ యూ మోటివేటింగ్. నేను నా స్టూడెంట్స్ చెప్తాను, నీకు బ్యాడ్మింటన్ ఇష్టమా, చాలా మంచిది, ఒక 40 minutes రోజు ఆడు. Because that will relieve your stress of education. You like singing songs, you like listening to songs, you like watching a movie. Whatever you like, do for 40 minutes in a day. Because that will be a safety wall, de-stressor for you. Correct. పిల్లలు ఏం చేస్తారంటే ఇది చెయ్యరు. జనరలీ యూపీఎస్సీ ఎలా అంటే బికాస్ ఆఫ్ ది డిమాండ్ ఆఫ్ ది యూపీఎస్సీ అన్నారు అన్నీ మర్చిపోవాలి 16 to 18 months. సో అదే మైండ్ సెట్ తో, అదే మైండ్. కానీ ఈ 40 minutes కూడా ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ సక్సెస్. Okay. So it may appear to you that you are distracted, but no, it is contributing to your success. So ఒక 40 minutes పక్కాగా ఇట్ ఈస్ అ సేఫ్టీ వాల్. ఆ ప్రెషర్ని రిలీజ్ చేయడానికి దాన్ని వాడుకోవాలి. యూ వాంట్ టు జిమ్, గో ఫర్ జిమ్, బట్ నాట్ మోర్ దెన్ 40 minutes. ఎందుకంటే ఇట్ విల్ మీకు అలసట వచ్చేస్తుంది. అలసట వస్తే నిద్ర వస్తుంది.
సో అదే అవాయిడ్ చేయడానికి, దట్స్ ఆల్. సో ఇందాక ట్రైనింగ్లో కొంతమంది ప్రిపేర్ అయ్యి వస్తుంటారు సెల్ఫ్ ప్రిపరేషన్తో, కొంతమంది వితౌట్ ప్రిపరేషన్ వస్తుంటారు అన్నారు. సో ప్రీ ప్రిపరేషన్ బెటరా కొంతవరకు ట్రైనింగ్కి వచ్చే ముందు? మ్యామ్ ఎంత ప్రీ ప్రిపరేషన్ చేసినా సరే దేర్ విల్ బి అ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దేర్, అండ్ ఛాన్సెస్ కూడా రాంగ్ ప్రిపేర్ అయ్యి కూడా వస్తారు. నా టీచర్ చెప్పేవారు, మ్యామ్ యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ అన్లర్నింగ్ ఫస్ట్, learning next. Okay. You have to unlearn what you have learnt wrongly. Then you have to learn what is right. So how to unlearn? Unlearn ki ma'am, see, human psychology, we don't accept that I am wrong. That's the biggest challenge with human. చాలా ప్రాబ్లమ్స్ కూడా. Human psych. ఎందుకు unlearn చేయాలంటే what happens is, for example, నేను ఈరోజు బుద్ధిజం చాప్టర్ చెప్తున్నాను, మీరే స్టూడెంట్ బుద్ధిజం గురించి ముందే చదువుకొని వచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ లిసనింగ్ టు వాట్ ఐ యామ్ టీచింగ్, మీరేం చేస్తారు, మీరు చదివింది నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అని చెప్పి నన్ను టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సార్ ఇది చెప్పట్లేదు, సార్ ఇది చెప్పట్లేదు, సార్ ఏం చెప్తున్నారో అది మీరు వినట్లేదు. హ్యూమన్ సైక్, ఇట్ ట్రైస్ టు కరెక్ట్ ది అదర్ పర్సన్ రాదర్ దాన్ we are bad listeners, ma'am. Humans are very bad listeners. we only hear. We don't listen. We don't listen. There's lots difference. There's a lot of difference, right? సో ఇక్కడ ఏమవుతుందంటే, మీరు క్లాస్కి చదువుకోవడానికి రాలేదు, అప్పుడు మీరు ఎందుకు వచ్చారు క్లాస్కి, నాకు వచ్చా లేదా చూడడానికి వచ్చారు. సో అలాంటి స్టూడెంట్స్తో మీరు ఎలా డీల్ చేస్తారు? మ్యామ్ ఈజీ. సి, ది నాలెడ్జ్ ఆఫ్ ఎ టీచర్, ది నాలెడ్జ్ ఆఫ్ ఎ స్టూడెంట్, దేర్ విల్ ఆల్వేస్ బీ ఎ బిగ్ గ్యాప్. The teacher will play, that's not a problem. Okay. The problem is the teacher is bothered that he is not listening to the class. సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆ స్టూడెంట్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం వస్తుంది. నేనేం చేస్తానంటే, మీరు నా క్లాస్లో కూర్చున్నారు, మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, నాకు అర్థమైపోయింది. ఐ విల్ ఎంగేజ్ యూ ద మోస్ట్ ఇన్ ద డిస్కషన్. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ అవ్వనివ్వను క్లాస్లో. నాకు ఎవరైనా స్టూడెంట్ అటు ఇటు చూడడం కానీ క్వశ్చన్ వాడికి వెళ్ళిపోయింది. దట్స్ ఎ గుడ్ ట్రిక్ యాక్చువల్లీ. ఇట్ హ్యాస్ టు బి, బికాస్ ఫర్ దట్ 2 hours I have to force you to be attentive towards me. Then only I can convey the message that I actually want to. Correct. సో యూజువల్గా ఇందాక మీరు అన్నారు లైక్ అన్నీ మర్చిపోయి వచ్చి వీ హ్యావ్ టు ఫోకస్ అని. ఒక యూపీఎస్సీ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్ డైలీ రొటీన్ ఎలా ఉండాలి, సే ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ టు బెడ్? మ్యామ్ నేను నా ఇన్స్టిట్యూట్దే చెప్తాను మ్యామ్. మై క్లాస్ స్టార్ట్స్ ఎట్ 7 in the morning. 7 to 9, 9:30 వరకు 2.5 hours ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి. ఆప్షనల్ క్లాసెస్ తర్వాత 4 hours జిఎస్ క్లాసెస్ ఉంటాయి. సో టోటల్ 6.5 hours, 7 hours అనుకుందాం. సో రిమైనింగ్ టైమ్ ఈజ్ ద రివిజన్ టైం. ఒక 8 hours స్లీప్ తీసేసుకుంటే మనకి ఒక స్టూడెంట్కి దొరికేది 8 hours మ్యామ్. క్లాస్ రూమ్ పక్కన పెట్టేస్తే, స్లీప్ టైం పక్కన పెట్టేస్తే, మిగతా విషయాలకి ఒక 2 hours పక్కన పెట్టేస్తే 6 to 8 hours దొరుకుతుంది మ్యామ్. ఆ 6 to 8 hours ఈజ్ ద గేమ్ చేంజర్ మ్యామ్. హౌ యూ ప్లాన్ దట్ 6 hours విల్ డిసైడ్ వెదర్ యూ విల్ పాస్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్. నేను ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఫ్యాకల్టీకి, ప్రతి స్టూడెంట్కి, పేరెంట్కి చెప్తాను మ్యామ్, దిస్ సక్సెస్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ది క్లాస్ రూమ్, దిస్ సక్సెస్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ స్టడీ టేబుల్. క్లాస్ రూమ్ ఓన్లీ డైరెక్షన్, నీకు ఒక దారి చూపించడానికి మాత్రమే. కానీ నువ్వు చదివిన చదువు క్లాస్లో నీ స్టడీ టేబుల్ మీద కూర్చొని బాగా రివైజ్ చేసుకుంటున్నావా, దానికి ఇక నోట్స్ని ఇంప్రూవైజ్ చేసుకుంటున్నావా, ఎన్సీఆర్టీ బుక్స్లో రిఫరెన్సెస్ తీసుకుంటున్నావా, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయి, సార్ మిస్ అయ్యారు, నువ్వు యాడ్ చేసుకుంటున్నావా లేదా, ఇవన్నీ చేసుకోవడానికి 6 to 8 hours టైం పడుతుంది. సో ది సక్సెస్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ స్టడీ టేబుల్ అండ్ నాట్ ది క్లాస్ రూమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ.